కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చేదాకా వెంటాడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ వైఫల్యాన్ని చూపిస్తూ బాకీ కార్డులను ప్రజలను అందించి నిరసన వ్యక్తం చేశారు. మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అని ఎర్రబెల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. నేను ప్రజలందరూ కూడా ఇంటింటికి పోయి మహిళలను అడిగితే ఒక్కొక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకురావాలని నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ స్థానిక ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ కూడా రాష్ట్రంలో రావద్దు. అట్లా చిత్తుగా ఓడగొట్టినప్పుడే రేవంత్ రెడ్డికి ఇది వస్తుంది. దయచేసి నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద నిలబడి ఈ స్థానిక ఎన్నికలు అది కూడా మోసం చేస్తాడు. బీసీ రిజర్వేషన్ అని అది మోసం చేసి సగం తెలుసు. కావాలని నానబెట్టాలి. 2 ఏళ్ళు అవుతాను ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలని మూలకు పెట్టి దాన్ని మోసం చేస్తాను. ఎన్ని మోసపూరిత మాటలతోటి ఇసుంటి మోసపూరిత ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడు. ఈ రాష్ట్రం ఉన్నాడు. అసుంటోనికి బుద్ధి చెప్పాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను